భాగ్య ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడంతో ఆరుని వద్దన్నా వినకుండా రాత్రంతా మొబైల్లో గేమ్స్ ఆడావు, ఇప్పుడు చూడు స్విచ్ ఆఫ్ అయింది అని అంటూ ఉండగా సారీ అమ్మా అని చెప్తూ ఉంటుంది ఆరు. ఇదిగోండి నా మొబైల్ నుంచి కాల్ చేసుకోండి అంటూ విక్రమ్ మొబైల్ అందిస్తూ ఉండగా, అయ్యో పర్లేదండి, నాకు నెంబర్ నోటెడ్ లేదు, మొబైల్ ఆన్ కావాల్సిందే, అప్పుడే నాకు ఆ నెంబర్ తెలుస్తుందండి అని అంటూ ఉంటుంది బాగి. ఇక ఆ బస్ అమర్ రాథోడున్న స్టాఫ్కి వచ్చేసి ఆగుతుంది. విక్రమ్ బస్ నుండి కిందికి దిగుతాడు. రాథోడ్ లగేజ్ అందుకుంటాడు. నిన్ను కాపాడిన ఆవిడెక్కడ, నేను థ్యాంక్ యూ చెప్తాను అని అంటూ బస్లోకి ఎక్కుతాడు. మళ్ళీ విక్రమ్ రాథోడ్ కూడా బస్ ఎక్కుతారు. వీళ్ళలో ఎవరు నిన్ను కాపాడింది అని అమర్ అడుగుతుండగా, అయ్యో తను ముందు స్టాప్లోనే దిగిపోయింది అని అంటూ ఉంటాడు విక్రమ్. అయ్యో నేను థ్యాంక్స్ చెప్తానని చెప్పాను కదా అని అమర్ అంటూ ఉండగా, పర్లేదని చెప్పి దిగిపోయింది అమర్ అని అంటూ మళ్ళీ అందరూ కిందికి దిగుతారు. ఏంటి రాజుగారు మీ వాళ్ళు కూడా ఇంకా రాలేదా అని రాథోడ్ అడుగుతుండగా, వేరే బస్ రాథోడ్ గారు అంటూ రాజు అక్కడి నుండి తప్పించుకొని వెళ్ళిపోతాడు. అసలు ఏం జరిగిందంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడంతో మీకు సీట్ కింద ఛార్జింగ్ పాయింట్ ఉంటుందండి, ఒకసారి ఛార్జింగ్ పెట్టండి అని విక్రమ్ చెప్పగానే మొబైల్ ఛార్జ్ చేసుకొని రాజుకి కాల్ చేస్తుంది బాగి. ఇక రాజు ఇలా అంటుంటాడు, సార్ అమరేంద్ర సార్ రాథోడ్ ఇక్కడే బస్ స్టాప్లో ఉన్నారు మేడం, వాళ్ళని చూడొద్దన్నారు కదా, ముందు స్టాప్లోనే దిగిపోండి మేడం అని రాజు చెప్పగానే ముందు స్టాప్లోనే దిగిపోతుంది బాగి. రాథోడ్ మళ్ళీ విక్రమ్ని ఏంటి ఆవిడ ఎందుకు అలా దిగిపోయింది అని అంటూ ఉండగా, తెలీదు ముందు స్టాప్లోనే మా వాళ్ళు ఉన్నారని చెప్పి దిగిపోయింది అని అంటూ ఉంటాడు విక్రమ్. మీ వైఫ్ పాప కనబడ్డారా అని విక్రమ్ రాథోడ్ అమర్లని అడుగుతూ ఉంటాడు. లేదు అని కాస్త కోపంగానే చెప్తాడు అమర్. అయ్యో సారీ, ఇలా జరిగి ఉండాల్సింది కాదు అని విక్రమ్ అంటూ, ఏదైనా ఫోటో ఉందా అని అడుగుతూ ఉంటాడు విక్రమ్. దాంతో రాథోడ్ ఫోటో చూపిస్తాడు విక్రమ్కి. ఇక బాగీ ఫోటోని మొబైల్లో చూసిన విక్రమ్ షాక్ అవుతాడు. ఏంటి ఈ లేడీ మీ మిస్సెసా అని అడుగుతాడు విక్రమ్. ఏంటండి అలా అంటున్నారు, మా మిస్సమ్మ నీకు తెలుసా అని అడుగుతుంటాడు రాతో. నిన్న రైట్ నన్ను కాపాడింది ఈ అమ్మాయే అని చెప్తుంటాడు విక్రమ్. ఏంటి మా మిస్సమ్మ మిమ్మల్ని కాపాడిందా అని అడుగుతూ ఉంటాడు రాథోడ్. అవును, నన్ను కాపాడింది ఈ అమ్మాయే, తన పక్కన 5 ఏళ్ల చిన్న పాప కూడా ఉంది అని చెప్పేస్తాడు విక్రమ్. తను ఎక్కడ దిగింది సార్ అని చెప్తుండగా, ముందు స్టాఫ్లోనే దిగింది అని చెప్పేస్తాడు విక్రమ్. నేను ఆఫీస్లో కలుస్తాను అని అంటూ రాథోడ్ని తీసుకొని అమర్ బాగి జాడ కోసం బయలుదేరుతాడు. మరోవైపు అమర్ అమర్ అంటూ మనోహరి అమర్ని వెతుక్కుంటూ కిందికి దిగి వస్తుంది. ఇక అక్కడ డ్రై ఫ్రూట్స్ తింటూ కూర్చున్న చెంబాని అమర్ ఎక్కడా అని అడుగుతూ ఉండగా, బయటికి వెళ్ళారు, రాథోడ్ని తీసుకొని ఎవరినో ఫ్రెండ్ని రిసీవ్ చేసుకోవాలంట అని అంటూ ఉంటుంది చెంబ. నాకు చెప్పకుండా అమర్ ఏ పని చేయడే అని ఆలోచిస్తూ అడుగు ముందుకు వేసేసరికి అక్కడ డైనింగ్ టేబుల్ చైర్కి కాలు తగిలి స్లిప్ అయి వెళ్ళి ఆరు ఫోటో ముందు పడి కింద పడిపోతుంది. మనోహరి కాలికి దెబ్బ తగులుతుంది, రక్తం చిందుతుంది. అయ్యో మనోహరి అంటూ మనోహరిని పైకి లేపుతుంది చెంబ. ఏమైంది అని అడుగుతుండగా, కాలు స్లిప్ అయింది అని అంటూ ఉంటుంది మనోహరి. కాలు స్లిప్ అయిందా, తలరాతే తిరగబడిందా అని చెంబ అంటూ ఉంటుంది. ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉండగా, ఏం లేదు, ఈరోజు మంచి రోజు కాదు, అష్టమి, యమగడియలు, రాహుకాలం అన్నీ ఉన్నాయి, దుష్టగ్రహాలకి ఇది చాలా అనువైన రోజు, నాకెందుకో నీ తలరాత తిరగబడుతున్నట్టు అనిపిస్తుంది, నువ్వులే పైన కూర్చో అని అంటూ చైర్ పైన కూర్చోబెట్టి, నేను ఇప్పుడే కన్ఫర్మ్ చేస్తాను ఆగు అని అంటూ గవ్వలు వేస్తుంది. అందులో ఒక గవ్వ అలాగే తిరుగుతూ ఉంటుంది. ఏంటి ఇది ఇలా తిరుగుతుంది అని అంటూ ఉండగా, అదే నేను చెప్పిందే నిజం కాబోతుంది, నిన్ను అంతం చేసే నీ వాళ్ళు నీ జీవితంలోకి ఎంటర్ అవుతున్నారు అని అంటూ ఉంటుంది చెంబ. ఏం మాట్లాడుతున్నావు అంటూ ఉండగా, నిజమే నేను చెప్పేది, ఏ క్షణంలోనైనా నువ్వు చచ్చిపోవచ్చు, ప్రమాదం ఏ రూపంలోనైనా రావచ్చు, నీ తలరాత తిరగబడచ్చు, నీకు
శుక్రదశ పోయి శని దశ రానుంది. నీకు గ్రహాలు అనుకూలంగా లేవు. నిన్ను అంతం చేసే శక్తులు నీ జీవితంలోకి ప్రవేశిస్తున్నాయి అని అంటూ ఉండగా గవ్వ ఆగి అలాగే నిలబడిపోతుంది. ఇదిలా నిలబడిందేంటి అంటూ ఉండగా నేను చెప్పిందే నిజమని నా మాట మీద ఆ గవ్వ నిలబడింది అంటూ ఉంటుంది చెంబ. దాంతో కోపంగా విసురుకొట్టి నన్ను అంతం చేసే వాళ్ళే లేరు అంటూ మనోహరి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురమ్మనగానే చెంబ వెళ్ళిపోతుంది. ఇక ముందు స్టాఫ్లోనే దిగిన బాగీ కోసం ఆటో పట్టుకొని వస్తాడు రాజు. సార్ వాళ్ళు నేను చూసావా అంటూ ఉండగా చూశాను మేడం, వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చే ఉంటారు, ఇప్పుడు ఇక్కడ నుండి వెళ్ళిపోయారేమో, ఇక మనం వెళ్దామా మేడం అంటూ ఉండగా ఓకే నేను బయట ఉండడం మంచిది కాదు అంటూ బాగి ఆరు పాపని తీసుకొని ఆటోలో ఎక్కి కొద్దిగా మలుపు తీసుకుంటూ ఉండగా అమర్ కార్ అక్కడికి వచ్చి ఆగుతుంది. అక్కడున్న వ్యక్తులని ఒక అమ్మాయిని పాపని చూసారా అంటూ ఉండగా ఇప్పటిదాకా ఇక్కడే ఉంది సార్, ఇప్పుడే ఆటో ఎక్కి వెళ్ళిపోయింది అని చెప్తారు వాళ్ళు. దాంతో కోపంతో రగిలిపోతాడు అమర్. ఎటువైపు వెళ్ళింది అని రాథోడ్ అడుగుతూ ఉండగా ఇటువైపు వెళ్ళింది అని ఆటో డైరెక్షన్ని చెప్తాడు అక్కడున్న వ్యక్తి. దాంతో అమర్ పద రాథోడ్ ఇంటికి అని అంటూ ఉండగా సార్ అది కాదు సార్, ఒకసారి వెతుకుదాం సార్ అని అంటూ ఉండగా చెప్పానా ఇంటికి పద అని కోపంతో రగిలిపోతూ చెప్తాడు అమర్. బాగీ పైన కోపంతో రగిలిపోతూ ఉంటాడు అమర్. బాగీ ఆటో అమర్ కారు కాస్తలో మిస్ అవుతుంది. మరోవైపు అమ్మ ఒడి అనాథాశ్రమానికి చేరుతుంది బాగీ ఆరు. లోపలికి అడుగు పెట్టగానే గులాబీ పూల వర్షాన్ని ఆరు బాగీల పైన కురిపిస్తారు అనాథ పిల్లలు. ఆగండి ఆగండి అని బాగీ అంటూ ఇప్పుడు ఎందుకు రాజుగారు ఇదంతా అంటుండగా మీరు ఈ ఆశ్రమానికి ఎంతో చేశారు మేడం, ఈ మాత్రం మీకు చేయాల్సినవే అంటూ ఉండగా నేను ఇప్పుడు ఇక్కడికి డొనేషన్స్ ఇవ్వడానికి రాలేదు, డ్యూటీ పైన వచ్చాను అని బాగీ అంటూ ఉండగా అప్పుడు లక్ష్మీదేవిలాగా వచ్చారు మేడం, ఇప్పుడు విద్యాదేవిలాగా వచ్చారు మేడం, సరస్వతీదేవిలాగా వచ్చారు, అప్పుడు లక్ష్మిని అందిస్తే ఇప్పుడు విద్యను అందిస్తున్నారు మేడం, మీరెప్పుడూ అనాథాశ్రమానికి చేయూతే మేడం అని అంటూ ఉంటారు రాజు. అక్కడున్న పిల్లలందరికీ మీకు భాగ్యం మేడం తెలుసు కదా, ఇప్పటి నుంచి మీ వార్డెన్ కేర్ టేకర్ అన్నీ ఈవిడే అని చెప్తుంది రాజు. ఇక క్లాప్స్ కొడతారు పిల్లలు. అప్పుడు ఆరు ఆగండి ఆగండి, నేను వేరే కాదు మీలో ఒకదాన్ని, నాకు మేడం కూతుర్నని ప్రత్యేకంగా రెస్పెక్ట్ అవసరం లేదు, మనందరం కలిసి చదువుకుందాం, ఇప్పుడు ఒక్కొక్కరిగా మీ పేర్లు మీరేం చదువుతున్నారో చెప్పండి అంటూ ఆరు అందరినీ పరిచయం చేసుకోబోతూ ఉంటుంది. అప్పుడు రాజు మా పెద్ద అరుంధతి మేడం కూడా ఇంతే మేడం, అందరితో కలిసిపోయేది అని చెప్తూ ఉంటాడు రాజు. అమర్ గుచ్చి ఆలోచిస్తూ ఉంటుంది బాగీ. అమర్ బాగీ కలిసే క్షణం ఏంటి, బాగీ సిటీకి వచ్చిందని తెలిసిన అమర్ ఏం చేస్తాడో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.